నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బన్నీ బ్లాగ్స్. చూసిరా హెయిర్ స్టైల్ ఎట్లుందో, కొత్త హెయిర్ స్టైల్. 5 అవుతుంది, ఇంకొవరు రాలే, కానీ ఇద్దరు అవుతున్నారు. పొద్దున్న 4:30కి వస్తారు. హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. ఏం సార్ పొద్దున ఇలా చలి బాగా పెడుతుంది సార్, ఎందుకు ఇట్లా? 3-4 days నుంచి ఎక్కువైందా సాయి? పెడుతుందా నీకేమన్నా పెడుతుందా చలి? ఫుల్ చలి. మంచిది వర్కౌట్. పొద్దున ఎంత చలి పెట్టినా అంత మంచిది. స్నానం చేసి వచ్చింది ఇప్పుడు, మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి వస్తేనే జర మంచిగా అనిపిస్తుంది. మనమేనా స్టార్ట్ అవుతామా వర్కౌట్? మరి లెట్స్ గో. బ్యాక్ పోకూడదు, సో అట్లా అని చెప్పి పుల్అప్స్ అయితే వేస్తున్నా. పుల్అప్స్ ఒక 4 sets మంచిగా ఎప్పుడైనా మంచిగా ట్రైన్ చేయాలి. యాక్చువల్గా పుల్అప్స్ బిగ్ మిషన్, అసిస్టెడ్ పుల్అప్స్ మిషన్ పైన కూడా ట్రైన్ చేసినాం, ఏం కాదు. పుల్అప్స్ రాని వారిలోకి చెప్తున్నా, వచ్చిన వాళ్ళు అయితే ఈయన ఏరి చేస్తున్నా. నేను ఎప్పుడు చేసినా గివే వర్కౌట్లు: ఫ్రంట్ లాట్ పుల్ ఆన్, బార్బల్ రోయింగ్, ఇంకా టీ బార్ రోయింగ్, రివర్స్ రోప్ స్ట్రైట్ హ్యాండ్ పుల్ ఆన్, ఇవే వేస్తా. మంచిగా హోల్డ్ చేయాలి. బ్యాక్కి సెకండ్ వేరియేషన్ వచ్చేసి బార్బల్ రింగ్. సో బార్బల్ రింగ్ వేసేటప్పుడు మంచిగా ఇట్లా బెండ్ అయ్యి బ్యాక్ మంచిగా స్క్వీజ్ చేసి ఇట్లా హోల్డ్ చేయాలి 1 second. అప్పుడైతే మీకు బ్యాక్ పైన మంచిగా పడుతుంది. ఇంకా ట్రాప్స్ కూడా కొంచెం ఈ బ్యాక్ వర్కౌట్ తీసుకునే ట్రాప్స్ కూడా ట్రైన్ అవుతాయి. ఫస్ట్ అది కూడా గుర్తు పెట్టుకోవాలి. ఓకే, బ్యాక్కి థర్డ్ వేరియేషన్ వచ్చేసి టీ బార్ రింగ్ వేస్తున్నాం. టీ బార్ రింగ్ వేసినప్పుడు ఫస్ట్ మంచిగా పైకి లేవండి, లేచిన తర్వాత బెండ్ కాండి. 1 second హోల్డ్ చేయాలి. ఫోర్త్ వేరియేషన్ స్ట్రైట్ హ్యాండ్ పుల్ డౌన్. సో ఇట్లా ఫస్ట్ పైకి వెళ్ళి హ్యాండ్స్ కిందికి వచ్చినప్పుడు కొంచెం పైకి లేవాలి, స్క్వీజ్ చేయాలి. 1 second ఇట్లా హోల్డ్ చేసి మళ్ళీ ముందుకి లాట్స్ ఓపెన్ చేస్తూ చేయాలి. ఇట్లా చేసేటప్పుడు ముందుకు చూడండి, నేను ఫామ్ కోసం అని చెప్పి చూసి చెప్తున్నా. భరతనా వర్కౌట్ చేయనీకి వచ్చినట్టుందా అనేది? షూస్ ఇవి మరి చేయాలిగా, వాళ్ళు కూడా ఎట్లా మంచిగా చేస్తారు. పొద్దున వర్కౌట్ ఎట్లుంటుంది? కార్డియో ఎన్ని సెట్లు రా? ఏమేమి చేయాలి? క్రంచెస్, వెరీ గుడ్. దగడ్ సాయి చెయ్యి ఫాస్ట్ చెయ్యి. ఐశ్వర్య నువ్వు చేస్తున్నావా? ఓకే, గుడ్. వీడు చూడు, మా జిమ్లో ఉన్న వెయిట్లన్నీ వీడే వేసుకుంటాడు. గని మొత్తం వేరేటోళ్ళకి కూడా మిగిలి జరా. అశ్వక్ జరా వెనకాలకి చూపించకుండా ముందు కూడా చూపిస్తే సరే రా, స్టైల్ అయినా ఉన్నావు, ఇన్షర్ట్ వేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 lepo 11 12 13 14 lebra 15 left 15 16 17 18 last 2 1 more. కనిపిస్తుంది.
మరి నువ్వు చేసినావు కదరా, చచ్చిపోయినావా? ఇట్లా వేయాలా వర్కౌట్? సాయంత్రం వర్కౌట్లు చేసినట్టు అనుకున్నావా? అర్థమైందా? లేవు ఒకసారి లేచినాడు. అది వెరీ గుడ్. వెల్కమ్ టు ఈవినింగ్ సెషన్. యాక్చువల్లీ కొంచెం మీకు బిజీ ఉండే వర్కౌట్ వేరే వాళ్ళు పీటీ ఇస్తున్నాం, సో అట్లా అని చెప్పి కొంచెం లేట్ అంటే ఇంకా ఒక 10 minutes థ్రెడ్మిల్ పైన వాక్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే కొంచెం ఫ్యాట్ గెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది సైడ్ లెగ్, సో అట్లా అని చెప్పి థ్రెడ్మిల్ పైన వాక్ చేస్తున్నాం. ఇంకా జిమ్ క్లోజ్ చేస్తాడు బాగానే వాళ్ళు వెళ్ళేటప్పుడు మాట్లాడడం చూసిరా ఎట్లుంది, సెట్ ఉంటుంది మరి. తెచ్చుకో. జిమ్లో అందరు వెళ్ళిపోయారు, ఇక మేమే ముగ్గురం ఉన్నాం. ఇంకా బాగానే క్లోజ్ చేయాలా? బాను క్లోజ్ చేస్తావు కదా, బాయ్. అది జరా అన్నీ బంద్ చేసి. సో ఇది దానికి యాక్చువల్గా కింద బండి కొంచెం మిర్రర్ చేంజ్ చేయాలా, పోయి చూసి చేద్దాం. జావా మిర్రర్స్ కొంచెం స్టైల్గా పెడదామని అనుకుంటున్నాం, సో అది చేయాలి. తెచ్చుకో. యాక్చువల్గా ఈ మిర్రర్స్ ఇట్లుంటే, సో దీన్ని కొంచెం స్టైల్గా వేద్దాం అనుకుంటున్నాం. చేసిన తర్వాత చూపిస్తాం. ఇట్లా చూపిరా ఉన్నాయి కదా, దీన్ని ఇంకా కిందికి పెడతాం స్టైల్గా. ఎట్లా రాయిసిగో మిర్రర్స్ కిందికి పెట్టుండే, క్రేజీ అనిపిస్తుంది అసలు. బండి డిఫరెంట్ ఉంది, స్టైల్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఎట్లుందిరా లుక్? బాగున్నాయా? జిమ్ నుంచి ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా ఫంక్షనల్కి అయితే వచ్చేసినాం. బ్రోది అసలు ఈరోజు ఎంగేజ్మెంట్ ఉందనే మర్చిపోయినా. సో ఫైనల్గా గుర్తు తెచ్చుకొని ఎంగేజ్మెంట్ అయితే అటెండ్ అయ్యండే. ఇంకా కంగ్రాట్స్ బ్రో. ఇంకా మనమైతే తినడానికి వెళ్దాం. చలో పైకి అయితే తిను. నువ్వు చీట్ చేస్తున్నావు అని తెలియాలి కదా అందరికీ. నువ్వు తిన్నావా? నువ్వేమేమి తిన్నావు చెప్పు ఒకసారి. నేను ఏం తినలేదు. స్వీట్ తిన్నాడు. స్వీట్ ఏం కూడా తినా. గాయస్ ఇంటికైతే వచ్చేసినాం. ఎంగేజ్మెంట్ పోయింది యాక్చువల్గా బ్రో మన జిమ్లో చేసాను అన్నట్టు. సో అట్లా అని చెప్పి తినేసి బ్రోని కలిసి వచ్చినాం. ఆల్మోస్ట్ ఇంకా 10:30 అవుతుంది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్, బాయ్.